కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనం అతను కలిపి చదువుకుందాము. పేజీ సంఖ్య 476 పాత నిబంధనలో. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. కోరహు కుమారులు రాసిన ఈ కీర్తన దేవుని ఆలయంలో ఆయన యొక్క కృపని ధ్యానం చేశామని చెప్తున్నారు వాళ్ళు. దేవుని కృప రక్షణ పొందిన మన పట్ల ఎలా ఉన్నది అనేది మనం ధ్యానం చేసి అర్థం చేసుకొని ఈరోజు మనం ప్రభువుని స్తుతిస్తాము. కృప అంటే మనం పని చేసి పొందుకునేది కాదు. అంటే ఇది చేశాను కాబట్టి నాకు ఇది కావాలని పొందుకునేదాన్ని కృప అనరు. దాన్ని న్యాయం అంటారు. కృప అంటే మనము చేయకపోయినా, అర్హులం కాకపోయినా మనం పొందుకునేదాన్ని కృప అంటారు. అంటే కృపని మనకి అనుగ్రహించే వ్యక్తి అయినా, దేవుడైనా వారి యొక్క దయను బట్టి, కనికిరాన్ని బట్టి మన యెడల కృప చూపెడతారు. రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 23, 24 ఫస్ట్ 23వ వచనం చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు అంటే ప్రపంచంలో ఎంత జ్ఞానైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా, ఎంత ధనం ఉన్నవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, మన దేశంలో పుట్టాడా, వేరే దేశంలో పుట్టాడా, ఆడ లేకపోతే మగ, యజమానుడా లేకపోతే దాసుడా, బీదవాడా ధనికుడా, బలవంతుడా బలహీనుడా, ఏ భేదం లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. సింపుల్ లేఖనం. దేవుని యొక్క మహిమని చూడలేకపోతున్నారు. అడుక్కునే వాళ్ళు పాపం చేయరని అనుకోవద్దు. ఎవరైనా కానీ. ఎందుకంటే మూల పురుషులు పాపం చేశారు. ఆ స్వభావం తరతరాలకి పెరిగిపోతూ మనకు కూడా సంక్రమించింది. ఆ జబ్బు 24వ వచనంలో చెప్తూ, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని యొక్క కృపచేతనే మనము మన మంచి పనుల చేత నీతిమంతులుగా తీర్చబడట్లా. మన మంచి పనులు దేవుని నీతిని అందుకుంటానికి సరిపో. మన నీతి క్రియలు ఎంత చేసినా, నీతిమంతుడు మానవునిగా జీవించిన యేసుక్రీస్తు ఒక్కడే కాబట్టి ఆయన నీతికి సరిపో. ఇప్పుడు మనం ఎలా పొందుకున్నాం అంటే, నమ్మువారు దేవుని యొక్క కృప చొప్పున క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, మనము క్రీస్తు యేసు ద్వారా మనం పాపము నుంచి బయటపడ్డాం. విమోచనం అంటే బయటపడ్డం. రిడెంప్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే బయట పడేస్తానికి ఒకరు మన తరపున పని చెయ్యాల. ఆ పని దేవుడు తన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుని ద్వారా సిలువలో పనిచేయించాడు. ఇప్పుడు కృప ఎవరికి వస్తుంది? నమ్మాలా? అసలు నమ్మకుండా ఎట్లా పడితే అంటూ ఉంటే కృప రాదు. నమ్మువారు ఆ కృపలో ప్రవేశించారు. సో రక్షణ పొందిన నీవు, నేను, ప్రభా ఏ భేదం లేదు, నేను కూడా గర్భంలో పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా
పాపంలోనే ఉన్నాను. నాకు పాపములోనే ఉంటే విమోచన లేదు. విమోచన లేకపోతే నీకు శిక్ష ఉంది, నరక శిక్ష. ఇప్పుడు నీ ప్రియకుమారుడ క్రీస్తు యేసు ద్వారా నన్ను దాని నుంచి బయటకు తెచ్చేసావు. నేను విమోచించబడ్డాను. అంతకుముందు అయితే నేను ఒక శిక్షకి జడ్జి ముందు నించోనుండా. ఆయన దేవుడు జడ్జి, న్యాయాధిపతి. ఆయన ముందు అట్లా ఉండాల్సిందే. ఆయన ఉగ్రతకి నేను పాత్రనై ఉన్నాను. ఇప్పుడు మన త్రియేక దేవునిలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మానవునిగా పంపించి ఆయనే మనల్ని విమోచించాడు. ఇది రక్షణ పొందిన వారికి అర్థమైతే స్పష్టంగా నేను నీ మహిమను అందుకోలేకు, ఎట్టి పరిస్థితుల్లో అందుకోలేను. నీవే తండ్రి, నీ కృపను బట్టి ప్రభువా, నీవు శిలువ కార్యం ద్వారా నన్ను విమోచించటాన్ని బట్టి నేను రక్షించబడ్డాను. నేను ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నా నీతి క్రియలైతే మనం యెషయా గ్రంథంలో ఒక లేఖనం మనకు బాగా సరిపోతుంది. 64:6 మనకి అందరికి కూడా సరిపోతుంది ఇది. ఉమ్, 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 ఉమ్. ఇది మనందరికి కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ మాట. మన దోషాల్లోనే కొట్టుకొని, అదే మన పరిస్థితి. ఎందుకంటే మనకి గ్రహింపు లేదు. మనము నీతిమంతులమని స్వనీతిని ప్రదర్శిస్తూ మనలో పాప స్వభావాన్ని బట్టి ఇంకా దిగజారిపోయాం. ఎందుకంటే పాప స్వభావం మనల్ని లాగి వశపరుచుకొని ఇంకొద్ది కోపం, ఇంకొద్దిగా దిగజారేట్టుగా చేసింది. ఏ భేదం లేదు. మన నీతి క్రియలో మురికి గుడ్డ వలె ఆయన అన్నారు. ఇంకా ఊహించుకోండి, తెల్లగా ఉండే స్వచ్ఛందమైన తెలుపు యేసుక్రీస్తు నీతి అయితే, నా నీతి మీ నీతి సబ్బుతో రుద్దినా కూడా జిడ్డు అతుక్కున్నట్టు. అది మన పరిస్థితి. అలాంటిది దేవుడు నమ్మటం చేత యేసు ప్రభు వారి వైట్ క్లాత్ వలె మనల్ని కూడా వైట్ క్లాత్ వాష్డ్, క్షమాపణ. ప్రపంచంలో చాలామంది ఉన్నారు స్వార్థని వింటున్న వారు. ఇప్పుడు కూడా ఈ మాటని విని అర్థం కాని వారు ఈ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న ఒక 10 మందిలో కూడా ఈ భావము పట్ల ఇంకా శ్రద్ధ లేని వారు కూడా ఉన్నారు. ఇక్కడ కూర్చున్నవారు. ఇంకా ప్రపంచంలో నా ఎడల ఎంతమంది ఉన్నారు, కనికరం చూపెట్టావు ప్రభువా అని మనం ఆరాధించాలి. ఎంతమందికి చెప్తున్నా ఈ మాట ఇంకా అనట్లా. ఇంకా వారు విమోచించబడలేదని, నరక శిక్షకి రెడీగా ఉగ్రత ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంతోనే పాతాళానికి పాత్రలుగా ఉన్నారని వారికి అర్థం కావట్లేదు. రక్షణ లేకపోతే దేవుని యొక్క శిక్షకి, నరక శిక్ష ఆయనే వేసేది, వేరే వాళ్ళు కూడా కాదు. యేసుప్రభువు వారు చెప్పారు, శరీరాన్ని ఆత్మని నరకములో వారికి భయపడను అన్నాడు. నీ పట్ల దేవుని ప్రేమ, దీర్ఘశాంతము, కనికరము, కృప ఉండబట్టే రోజులు పెరుగుతున్నాయి. ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాయి. నీ ఆత్మ స్వర్గానికి వెళ్ళాలనంటే, ప్రభువా నేను చేసిన మంచిని బట్టి నేను వెళ్ళలేను. నీవు సిలువలో నా శిక్షను భరించావు. నా పాపమే నీ తలకి ముండ్ల కిరీటం పెట్టింది. నా దోషాలు, నా అతిక్రమాలు, అపరాధాలు నీ కాళ్ళు చేతులకి మేకులేశాయి. నా విమోచన క్రయధనము దేవునికి నువ్వు చెల్లించావు.
విమోచిస్తానికి ఒక క్రయధనం ఉంటుంది. క్రయధనం అంటే చెల్లించాలి. అదే ఆయన పరిశుద్ధమైన రక్తం. నువ్వు చెల్లించావు, నన్ను విమోచించావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. భూమి మీద ఎంతోమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాట కూడా మనకు చక్కగా సరిపోతుంది. ఆదికాండము 6వ అధ్యాయం 8లో నోవాహు పట్ల రాయబడిన మాట మన ఎడ్ల సత్యమే. చదవండి. అది 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఆ ప్రజల మధ్యలో ఒక మనిషికి, నోవాహు అనే మనిషి పట్ల దేవుని కృప వచ్చిందంట. నీ పట్ల నా పట్ల కూడా అదే జరిగింది. ఆయన కృప మన పట్ల ఉండటం బట్టి మనం రక్షించబడ్డాం. అందుకనే ఇదే మాటని పేతురు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 11వ వచనం. అది అంతవడి సరిపోదు. ఇది ఏ సన్నివేశంలో ఈ మాట రాయబడిందంటే, సువార్త సత్యము యూదులకే అనుకున్నారు. యూదులు, యోదయ అనేది ఒక మతం. ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైనిస్ట్, జొరాస్ట్రియన్, డావోయిజం, చాలా మతాలు ఉన్నాయి. సిక్. అట్లానే యోధా అనే మతంలో యేసుప్రభువారు పుట్టారు. వాళ్ళు అనుకున్నారు రక్షణ మాకేను అనుకున్నారు. శిలువ కార్యం మాకే అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మాకే కదా, మా దాంట్లోనే కదా పుట్టింది ఆయన అని అనుకున్నారు. పౌలు బర్నబాలు సువార్త సత్యాన్ని అన్యజనులకి ప్రకటిస్తుంటే వారి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. టోటల్గా డిఫరెంట్ పర్సన్స్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది. యూదులు అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారేంది సువార్త అంటున్నారు. పేతురు ఏమన్నా, కొర్నేలు అన్యజనుడు రక్షించబడ్డాడు కదా, నేను కూడా అసలు కొర్నేలి సువార్త చెప్పాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే యూదులకు కదా ప్రభు, వీళ్ళకేంది సువార్త, నన్ను ఆయన ఇంటికి పోయి ఆయన పిలవటం ఏంటి, దేవదూత కనపడటం ఏంటి. అపోస్తలుల కార్యాలు 11. సో అందరూ కూడా పేతురు యొక్క టీం అందరు కూడా అంటున్నారు, అన్యజనులకేంటి సువార్త అంటే పేతురు చెప్తున్నాడు, అరే నేను కూడా వెళ్ళాను కదా, అక్కడ వెళ్ళినప్పుడు నేను కూడా ఇట్టాను అనుకున్నా, అలా అసలు ముట్టకూడదు అనగానే ప్రభు ఒక దర్శనం ఇచ్చాడు. ఆకాశం నుంచి ఒక దుప్పట్లాగొచ్చి దాంట్లో వివిధ రకాల జంతువులు ఉండగానే ప్రభు అపవిత్రమైన వాటిని నేను తిను పవిత్రపరిచింది నేను అనగానే, అంటే మనుష్యుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కాబట్టి ఎవరిని కూడా అపవిత్రుడు అనవాక రక్షణ సువార్త అందరికి చెప్పు అని చెప్తే అప్పుడు ఒక వివాదం వచ్చింది. దాన్ని జెరూసలేం కాంట్రోవర్సీ అంటారు. అది ఈ 15వ అధ్యాయంలో పౌలు బర్నబా వీళ్ళు అంతియొక్క నుంచి జెరూసలంకి వచ్చి అక్కడ మీటింగ్ ఏర్పరిచారు. అప్పుడు చదివిన మాట మీరు ఏంటంటారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి కదా మనం కూడా రక్షణ పొందింది అని పేతురు చెప్తున్నాడు. యూదుడైనా యూదులు కాని వారిని అన్యజనులు అంటారు. వారైనా యేసుక్రీస్తు యొక్క కృప ద్వారానే రక్షణ పొందుతారు. అప్పుడు వారు చేసిన ప్రయత్నం, పౌలు బర్నబాలు చెప్పిన అన్యజనులకు సువార్త, మనం కూడా అన్యజనులమే, యూదుల పట్ల మనకు కూడా వచ్చి ఈయన నామములో అన్యజనులు నిరీక్షిస్తారు అని మత్తయి సువార్తలు 12వ అధ్యాయములో
21వ వచనంలో, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు యొక్క నామములో ప్రతి ఒక్కరికి కూడా పాపము నుంచి బయటపడే మార్గం ఉంది. ప్రతి ఒక్కరికి. నీవు వ్యాధి బాధల్లో సతమతిపోతా, రేపు చచ్చిపోతా, ఈరోజు చనిపోతావు అన్న స్థితిలో ఉన్నా కూడా, లేదు నేను చాలా వ్యభిచారాలు చేశాను, ఒక్క మనిషి కాదు, ఒక్క దొంగతనం కాదు, నన్ను దేవుడు కూడా క్షమించలేడు అని నువ్వు అనుకుంటూ ఉంటే, నువ్వు సరైన మార్గంలో పశ్చాత్తాపడితే నీకు కూడా యేసుక్రీస్తులో నిరీక్షణ ఉంది. ఆత్మహత్య చేసుకోవాక పశ్చాత్తాపడి, ప్రభువా నా పాపం, నీ రక్తం ముద్ద బట్టలు లేకుండా ఉమ్ము నా పాపం అని నువ్వు కన్విన్స్ అయితే రక్షణ పొందుకుంటాం. సో యేసుక్రీస్తు నామములో మనకేముంది? నమ్మితే దేవుని యొక్క కృప ద్వారా మనకు రక్షణ అవుతుంది. అందుకనే మనం ఇంకో చోట ఇలా రాయబడి ఉంది, 2 కొరింథీ 8:9, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటి యేసుక్రీస్తు యొక్క కృప అని చెప్తూ పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. సో కొంతమందికి ఇలాంటి లేఖనాలు ధనం సంపాదించుకుంటానికి సరిపోతుందనే విధంగా అర్థం చేసుకుంటారు. ఇలా జరుగుతుంది బోధ. ఎందుకంటే ఆయన దరిద్రుడు, ఇంకా నేను ధనం సంపాదించటమే. ధనం అనగానే వాళ్ళకు గుర్తొచ్చేది పేపర్లే, 100 రూపాయల నోట్లు, 500 కాగితాలు, ఇక బిల్డింగ్స్, ఇవి గుర్తొస్తాయి. ఎందుకంటే ఆత్మీయ కనులు అసలు ఉంటల. అంటే ఆయన యొక్క దరిద్రాన్ని కూడా మనం డబ్బులు చేసుకోవటం, ఆయన యొక్క దరిద్రాన్ని బట్టి మనం ధనవంతులు మేడలు కట్టేసుకుందాం. అలాంటి వారు కూడా కొంతమంది వెళ్తున్నారు లేఖనాన్ని అర్థం చేసుకునే దాంట్లో. ఆయన పరలోకాన్ని విడిచి స్టేటస్ తగ్గించుకొని మానవ జన్మలోనే దాసునిలోనే రిక్తునిగా ఎంతవాటికి సిలువ మరణం పొంది అంత దరిద్రుడయ్యాడు. ఎందుకంటే నిన్ను ఆ లోకంలో తన స్థానంలో కూర్చోబెడతానికి. అది నిజమైన ధనం. నిన్ను ఆ రాజ్యములో సహపౌరునిగా చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో నువ్వు చివరి దాకా ఓర్పుతూ ఉంటే నిన్ను కూడా ఒక అధికారం ఇస్తాడు, రాజుగా. ఈ లోకంలో నశించబడిన వారికి నీవు కూడా ప్రార్థన చేసే యాజకునిగా నిన్నుంచాడు. ఆయన ప్రధాన యాజకుడు. ఎవరికిచ్చాడు? దరిద్రులము పాపులైన మనకిచ్చాడు. ఎలా వచ్చింది అంటే ఆయన సిలువలో దరిద్రుడయ్యాడు. సో ఆయన యొక్క మరణము, ఇందాక మనం పాట పాడుకున్నాం, మనకు రక్షణ వచ్చింది. ఆయన యొక్క సిలువలో మరణం మనకి జీవం అయిపోయింది, నిత్య జీవం. ఆయన మొత్తం తగ్గించుకొని ఎంతో బాధలు పొందే ఆయన యొక్క దారిద్రత, అంటే బయట వాళ్ళకు చూస్తానే చాలా దరిద్రం అనిపిస్తుంది. ఏంటి ఈ సిలువ మరణం? స్వరూపము లేనివాడుగా అయ్యాడు ఆయన. ఆయన చూసి ఎవరైనా మెచ్చుకునేంత ముఖం లేదు. యెషయా గ్రంథంలో చదువుతున్నాం ఈ మాటలు. మనం అందరం ఆకు వలే వాడిపోయాం. స్వరూపము కూడా కోల్పోయిన ఆయన గొర్రెల వలె తప్పిపోయిన మనలకి మన అపరాధాలను క్షమించటమే ఆయనకు సంతోషం అంట. రాయబడి ఉంది. ఆయన దేవుడు కాబట్టి మరణించి తిరిగి లేచాడు, అది మర్చిపోవద్దు. సో మనం క్రీస్తు యేసు యొక్క కృపను బట్టి మనం ఏమయ్యాం? రాజునుగా, యాజకునిగా, తన కుమారునిగా, కుమార్తెలుగా, తన సహోదరులుగా, తనని పెండ్లి చేసుకునే వధువు సంఘంలో మనకు ధన్యత వచ్చింది. జనరల్గా మనం పాపం చేసిన వారిని పొద్దులు గూకులు అంటానే ఉంటాం కదా, అది గుర్తు చేసుకోవడం అంటాం. అలాంటి వాళ్ళని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? సంఘంలో వాళ్ళందరూ కూడా వాళ్ళే.
ఒకప్పుడు 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 ఇప్పుడు కాదు. అలాంటి ఆయనే పరిశుద్ధమైన రక్తంలో హృదయం మార్చి నూతన హృదయాన్నిచ్చి పెండ్లి కుమారుడు ఆయన మన వధువు సంఘాన్ని పెండ్లి కుమార్తెలాగా పెండ్లాడబోతున్నాడు. ఎట్లా ఇది జరిగిందంటే, మానవునిగా ఉన్నప్పుడు ఆయన పెద్ద స్టేటస్ని కోరుకోలా, కార్పెంటర్గా జన్మించాడు. చెక్క పని చేసుకోడు, చెక్క పని చేసుకొని చెమట ఓడ్చి ఆయన కోరుకుంటే మానవులను సృజించిన ప్రపంచాలని, భూమి దానిలో ఉన్న సమస్తం నావి అన్న దేవుడు ఎలాంటి స్టేటస్ నా కోసం మీకోసం తీసుకున్నాడంటే చెక్క పని చేసేవాడిగా జన్మించాడు. ఆయన్ని ఎవరు కూడా అర్థం చేసుకోవాల. ఇంట్లో వారు సైతం పాపినైన నా కొరకు మీ కొరకు ఆయన ఈ దరిద్రాన్నంతా కూడా సిలువ రిక్తుడైపోయాడు. ఆయన మనల్ని ఇప్పుడు రాజులుగా, యాజకులుగా, తన దేవునికి బిడ్డలుగా స్వాస్థ్యంగా మనల్ని సమర్పించాడు ఆయన. ఇది మన మంచితనాన్ని బట్టి పొందుకోలే, ఆయన కృపే. మనం ఈ పూటకి ఆహారం తీసుకుంటూ దేవునిలో ఇంకా నిలిచి ఉన్నామంటే, రక్షించబడిన వచ్చిన శోధనలో ఆయన కృపే. ప్రతి విషయంలో కూడా ఆయన కృప ఉంది. డబ్బులు ఉన్నంత మాత్రాన ఆహారం తినని వారు చాలామంది ఉన్నారు. మనం ఆహారం తిని మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే దేవుని కృపే. సో దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు ఆయన కృప మనకెంత మేలు చేసిందనే భావాన్ని మనం అర్థం చేసుకొని మనం ప్రభువుని స్తుతిస్తాము. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.